సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అర్హత జనరల్ డిగ్రీ విద్యార్హతతో కూడా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. వీటి గురించి కంప్లీట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మనకి మెయిన్గా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్కి సంబంధించి మనకి నాబార్డ్ నుంచి రావడం జరిగింది. మనకి అప్లికేషన్ 17 జూలై 2021 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 07 ఆగస్ట్ 2021 అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఆగస్ట్ 7 వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్ వచ్చేసరికి ఎగ్జామ్ అనేది ఆగస్ట్ నెలాఖరులో కానీ సెప్టెంబర్ మొదటి వారంలో కానీ కండక్ట్ చేస్తామని తాత్కాలిక డేట్లు కూడా ప్రకటించారు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది మీరు అప్లై చేసిన తర్వాత మీ మొబైల్కి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోమని. ఫ్రెండ్స్, మనకి మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏందయ్యా అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు. జనరల్ కేటగిరీకి సంబంధించి అన్రిజర్వ్డ్ అంటే ఓసీ క్యాండిడేట్లతో పాటుగా ఎవరైతే జనరల్ కోటాలో పోటీ పడతారో వాళ్ళకి సంబంధించి 31 ఖాళీలు, ఎస్సీకి సంబంధించి 10 ఖాళీలు, ఎస్టీకి సంబంధించి 5 ఖాళీలు, ఓబీసీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అన్ని బీసీ సబ్ కేటగిరీలు కూడా ఈ ఓబీసీలోకి వచ్చేస్తాయి. ఓబీసీకి 22 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి సంబంధించి ఓసీ క్యాండిడేట్లో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందారో వాళ్ళకి సంబంధించి 6 పోస్టులు. టోటల్గా మనకి జనరల్ డిగ్రీ మీద 74 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 74 పోస్టులకి మీరు డిగ్రీలో ఏ గ్రూప్ చదివినా అర్హులే, కానీ డిగ్రీ అనేది క్వాలిఫై ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి బీటెక్లో కూడా మీరు ఏ గ్రూప్ చదివినా ఎలిజిబులే. జనరల్ డిగ్రీ మీద 74 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ కోర్స్ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా 13 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా 3 ఖాళీలు అయితే ఉన్నాయి. యానిమల్ హస్బెండరీ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 4 పోస్టులు ఉన్నాయి. ఫిషరీస్ కోర్స్ కంప్లీట్ చేసిన వారికి 6 పోస్టులు ఉన్నాయి. ఫారెస్ట్రీ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 2 పోస్టులు. నెక్స్ట్ మనకి హార్టికల్చర్కి సంబంధించి 6 పోస్టులు. నెక్స్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ సాయిల్ సైన్స్కి సంబంధించి 2 పోస్టులు. నెక్స్ట్ వెదర్ రీసోర్సెస్కి సంబంధించి 2 పోస్టులు. ఫైనాన్స్కి సంబంధించి 21 పోస్టులు. నెక్స్ట్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 15. మొత్తంగా మనం చూసినట్లయితే 150 పోస్టుల దాకా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ 150 పోస్టులు కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. అయితే వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది కదా. ఇక్కడ మనకి జనరల్ పోస్టులకు సంబంధింంచి ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉన్నారో ఓసీ క్యాండిడేట్లకి డిగ్రీలో 60% మార్కులు రావాలి. ఎస్సీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లకు సంబంధించి డిగ్రీలో 55% మార్కులు వచ్చి ఉండాలి. ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఈ ఓబీసీ క్యాండిడేట్లు కూడా డిగ్రీలో 60% రావాల్సి ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్లు కూడా ఈ పోస్టులకు అప్లై చేయాలంటే డిగ్రీలో 60% ఉండాలి. నెక్స్ట్ ఎస్సీ పీడబ్ల్యూ క్యాండిడేట్లకు మాత్రం ఎస్సీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకి 55% మార్కులు వచ్చినా సరిపోతుంది. నెక్స్ట్ మనకి అగ్రికల్చర్కి సంబంధించి అగ్రికల్చర్లో ఎవరైతే స్పెషల్ కోర్స్ చేశారో వాళ్ళకి సంబంధించి అగ్రికల్చర్లో 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. పీడబ్ల్యూడీ ఎస్సీ క్యాండిడేట్లకు సంబంధించి 50% మార్కులు వస్తే సరిపోతుందని కూడా ఇచ్చారు. యానిమల్ హస్బెండరీకి సంబంధించి కానివ్వండి, ఫిషరీస్కి సంబంధించి కానివ్వండి, ఫారెస్ట్రీకి సంబంధించి కానివ్వండి, కోర్స్ ఏదైనా ఇక్కడ మనకి 60% రావాలి ఓసీ క్యాండిడేట్లకి. ఓబీసీ క్యాండిడేట్లకు సంబంధించి మిగిలిన ఎస్సీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లకు సంబంధించి 55% నుంచి 50% మార్కులు వస్తే సరిపోతున్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ఫైనాన్స్కి సంబంధించి అంటే ఫైనాన్స్ బ్యాంకింగ్కి సంబంధించి ఫైనాన్స్లో ఎవరైతే డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేశారో వాళ్ళకి సంబంధించి పోస్టులు అనేవి వర్తిస్తాయి. ఇక టెక్నికల్ విభాగానికి సంబంధించి కంప్యూటర్ బీఎస్సీ కానివ్వండి, బీఎస్సీ కంప్యూటర్స్ కానివ్వండి, బీకామ్ కంప్యూటర్స్ కానివ్వండి, సిఎస్సి కంప్యూటర్స్ కానివ్వండి చదివిన వాళ్ళు అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక మనకి ఏజ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మెన్ అండ్ ఉమెన్ ఇక్కడ మనకి ముఖ్యంగా చూడండి ఏజ్ రిలాక్సినేషన్. ఇక్కడ మనకి వయస్సు సడలింపు గురించి మాట్లాడుకున్నట్లయితే ఓబీసీ క్యాండిడేట్లకు సంబంధించి 3 సంవత్సరాలు వయసు సడలింపు అనేది వర్తిస్తుంది. ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకు సంబంధించి 5 సంవత్సరాల వయసు సడలింపు అనేది వర్తించడం జరుగుతుంది. ఇక ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్లో జనరల్ ఉన్నారో వీళ్ళకి సంబంధించి 13 సంవత్సరాల వయసు సడలింపు అనేది వర్తించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వయసు సడలింపు గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేయండి. ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి ప్రిలిమ్స్ వచ్చేసరికి మొత్తం 200 మార్కులకి పరీక్ష అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ 200 మార్కులకి జరిగే ప్రిలిమ్స్ పరీక్షలో
టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 20 ప్రశ్నలు 20 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ గ్రామర్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 20 ప్రశ్నలు 20 మార్కులు, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 20 ప్రశ్నలు 20 మార్కులు, డిసిజన్ మేకింగ్కి సంబంధించి 10 ప్రశ్నలు 10 మార్కులు, జనరల్ అవేర్నెస్కి సంబంధించి 20 ప్రశ్నలు 20 మార్కులు, నెక్స్ట్ ఎకనామిక్స్ సోషల్ ఇష్యూస్ ఇండియన్కి సంబంధించి 40 ప్రశ్నలు 40 మార్కులు, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి రూరల్ ఇండియాకి సంబంధించి 40 ప్రశ్నలు 40 మార్కులు. ఓవరాల్గా మనకి 200 ప్రశ్నలు వస్తాయి. 200 మార్కులకి ప్రిలిమినరీ పరీక్ష అయితే జరుగుతుంది. 120 నిమిషాల సమయం అయితే ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, వీటికి సంబంధించి మనకి సెంట్రల్కి సంబంధించి పర్మనెంట్ పబ్లికేషన్ బుక్లు అయితే కొన్ని ఉన్నాయి. సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయి సబ్జెక్టుల ఆధారంగా మీరు స్టాండర్డ్ పబ్లికేషన్ బుక్లు తీసుకుని చదువుకుంటే సరిపోతుంది. ఇది మనకి ప్రిలిమ్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దాదాపుగా మనకి ప్రిలిమ్స్లో ఏదైతే సిలబస్ ఉందో మెయిన్స్లో కూడా అదే సిలబస్ ఉంటుంది. ప్రిలిమ్స్లో కొద్దిగా ప్రశ్నల క్లిష్టత స్థాయి అనేది తక్కువగా వస్తుంది, మెయిన్స్లో ప్రశ్నల క్లిష్టత స్థాయి అనేది పెరుగుతుంది. ఎవరైతే ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయ్యారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మెయిన్స్ క్యాండిడేట్లకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఈ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ పేపర్ 1 చూడండి, ఇక్కడ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 100 మార్కులకు ఉంటుంది, 90 నిమిషాల సమయం అయితే ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి ఎకానమీ అండ్ సోషల్ ఇష్యూస్కి సంబంధించి మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 30 ఉంటాయి, 50 మార్కులు 30 నిమిషాలు ఇస్తారు. ఇక్కడ మనకి మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ అది జరుగుతుంది, అంటే పెన్ను పేపర్ ఆధారంగా పరీక్ష జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష వచ్చేసరికి ఒక ప్రశ్న ఇచ్చి 4 ఆప్షన్లు ఇచ్చేస్తారు, కానీ ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్లో మాత్రం పెన్ను పేపర్ ఆధారంగా డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ పరీక్ష అయితే రాయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. పేపర్ 1 పేపర్ 2 కింద డివైడ్ చేశారు. మీరు ఏవైతే పోస్టులుగా అప్లై చేస్తారో మీరు అప్లై చేసిన పోస్టుల ఆధారంగా మెయిన్స్ పరీక్ష అనేది డివైడ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, పేపర్ 1 ఇంగ్లీష్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి మనకి మెయిన్గా 100 మార్కులకి 90 నిమిషాల ఎగ్జామ్ అయితే ఉంటుంది, డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. పేపర్ 2 వచ్చేసరికి మెయిన్స్లో కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్తో పాటుగా డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ప్రశ్నలు కూడా రావడం జరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్కి సంబంధించి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ పోస్టులో మనకి కొన్ని కేటగిరీ పోస్టులకు సంబంధించి ఆర్డీబీఎస్కి సంబంధించి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, 50 మార్కులకు సంబంధించి. దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, సిలబస్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేయొచ్చు. సిలబస్కి సంబంధించి అసలు ఏం సిలబస్ ఉంటుంది, మళ్ళీ దానిలో సబ్ టాపిక్లు ఏముంటాయనేది కూడా క్లియర్గా ఇచ్చారు. మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఎటువంటి సిలబస్ ఉంటుందో సేమ్ మనకి అదే సిలబస్ టైప్లో మనకి ఇచ్చారు, క్లియర్గా చూడొచ్చు. పేపర్ 1 ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్లో ఏవైతే సబ్ టాపిక్లు ఉన్నాయో వాటి గురించి క్లియర్ ఇవ్వడం జరిగింది. సబ్ టాపిక్లన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి ఎకానమీ, నెక్స్ట్ సోషల్ ఇష్యూస్కి సంబంధించి ఇండియాకి సంబంధించి కంప్లీట్ సబ్ టాపిక్ వివరాలను మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ పోస్ట్ కేటగిరీకి సంబంధించి అప్లై చేసే వాళ్ళకి సిలబస్ ఏముంటుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రతి టాపిక్లో కూడా మనకి మళ్ళీ సబ్ టాపిక్లు కూడా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి ఫిషరీస్కి సంబంధించి, ఫారెస్ట్రీకి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి క్లియర్గా మనకి సబ్ టాపిక్ వివరాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి మళ్ళీ దీనిలో కూడా సబ్ టాపిక్లు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ సిలబస్ పీడిఎఫ్ అంతా కూడా మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు కంప్లీట్ సిలబస్ అనేది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేవి ఎక్కడ జరుగుతాయని చూసినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయనగరం. మనకి మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో పరీక్ష కేంద్రాలు అయితే ఇవి. మనకి తెలంగాణలో పరీక్ష కేంద్రాలు వచ్చేసరికి హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు అయితే ఉన్నాయి. ఇక మెయిన్స్ పరీక్ష కేంద్రాలు అనేవి హైదరాబాద్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా మెయిన్స్ పరీక్ష కేంద్రం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షలకు సంబంధించి. ఇక ఎగ్జామినేషన్ ఫీజు గురించి మాట్లాడుకున్నట్లయితే ఎస్సీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లకు సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ ఉండదు. ఇక ఇన్ఫర్మేషన్ ఛార్జెస్ అనేవి 150 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది అప్లికేషన్కి సంబంధించి. ఫర్ ఎస్సీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లకు సంబంధించి ఓవరాల్గా అప్లికేషన్ పెట్టాలంటే 150 రూపాయలు. ఇక నెక్స్ట్ ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు కానివ్వండి, ఓబీసీ క్యాండిడేట్లు కానివ్వండి, బీసీ వాళ్ళు వీళ్ళందరికీ కూడా 650 రూపాయలు ఫీజు అయితే ఉంటుంది. ఇంటిమేషన్ ఛార్జీలు వచ్చేసరికి 150, మొత్తంగా 800 రూపాయల ఫీజు అయితే అవుతుంది ఓసీ క్యాండిడేట్లకి, ఓబీసీ క్యాండిడేట్లకు సంబంధించి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్యాండిడేట్లకు సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకి ఫీజుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇక సాలరీ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే జాబ్లో చేరిన ఫస్ట్ నెల సాలరీ అనేది మనకి ఇక్కడ 28,150
బేసిక్ పే అయితే రావడం జరుగుతున్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ పే స్కేల్ అనేది అప్రాక్సిమేట్లీ 70,000 వరకు పెరుగుతూ పోతున్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సాలరీ పరంగా ఒక మంచి జాబ్ అని చెప్పుకోవాలి. అప్లికేషన్ అనేది ఎలా అప్లై చేయాలని చూసినట్లయితే www.nabard.org ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్కి సంబంధించి ముందు రిజిస్ట్రేషన్ చేయాలి. అంటే బేసిక్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. ఎస్ఎస్సి మార్క్స్ మెమోలు ఉంటే అదేవిధంగా ఇవ్వండి. నెక్స్ట్ ఫీజు పేమెంట్ చేస్తారు. తర్వాత మనకి ఫైనల్గా మీ ఫోటో అనేది మీ సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి అక్కడ అప్డేట్ చేసి సబ్మిట్ చేసినట్లయితే అప్లికేషన్ అయితే ఫిల్ అవుతుంది. మొత్తం 3 స్టెప్పుల్లో అప్లికేషన్ పూర్తి చేయవలసి ఉంటుంది. ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు మీ డీటెయిల్స్తో. రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత ఫీజు పేమెంట్ చేస్తారు. ఫీజు పేమెంట్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీ ఫోటో మీ సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. అక్కడితో మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది మీకు మెసేజ్ రూపంలో మెసేజ్ అయితే పంపిస్తారు. మీరు అప్లికేషన్లో మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి మీరు ఇచ్చిన జీమెయిల్ ఐడికి ఎగ్జామ్ కంటే ముందుగా 5 రోజుల ముందు లేదా 10 రోజుల ముందు ఇంటిమేషన్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. ఇక బుక్స్కి సంబంధించి చూసినట్లయితే మనకి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్కి సంబంధించి అమెజాన్లో అవైలబుల్గా స్టాండర్డ్ పబ్లికేషన్ బుక్లు ఉన్నాయి. ఆ స్టాండర్డ్ పబ్లికేషన్ బుక్లు అయితే మీరు తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి nabard.orgకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హింద్. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.